నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. పురుషోత్తం రెడ్డి గారు, పొద్దుటి నుంచి మనం చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ గారి ఇంటి ముందు హై డ్రామా నడుస్తుంది. ఒంగోలు నుండి పోలీసులు వచ్చారు, బట్ లోపల ఉన్నారు బట్ లేరు అని చెబుతున్నారు అంటూ ఒక ఊహాగానం. ఉన్నారు లేరన్న విషయం పక్కన పెడితే ఒంగోలు నుండి అకస్మాత్తుగా పోలీసులు వచ్చారు, బట్ మేము నోటీసులు ఇచ్చే వచ్చామంటున్నారు. ఎలా చూడాలి ఈ హై డ్రామాను? అంటే రామ్ గోపాల్ వర్మ గారు పైన కేసు నమోదైంది. 41A కింద నోటీస్ ఇచ్చారు. ఒకసారి ఇచ్చారు, రెండోసారి కూడా ఇచ్చారు. ఆయన హాజరు కాలేదు. బహుశా మధ్యలో కోర్టులోకి దానికి సంబంధించి సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేసినట్టున్నాడు ముందస్తు బెయిల్కి సంబంధించి. అదే విధంగా 2 సార్లు హాజరు కాలేదు. సహజంగా 41A నోటీస్ ఇచ్చినప్పుడు హాజరవుతారు. 41కి నోటీస్ అంటే మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, వచ్చి మాట్లాడేసి పొమ్మని స్టేషన్కి వస్తారు, మాట్లాడి వెళ్తారు. ఇప్పుడు 2 సార్లు హాజరు కాలేదు కాబట్టి 3వసారి అవసరం అయితే వాళ్ళు ఉల్లంఘన, అంటే పోలీసులు ఇచ్చిన నోటీసులు ఉల్లంఘిస్తా అంటే అరెస్ట్ వారెంట్తో కూడా రావచ్చు. అంటే పదే పదే వాయిదా వేస్తున్నారు, కోర్టు ద్వారా 41 ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి మేము తదుపరి చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని కోర్టు ద్వారా కూడా రావచ్చు. అంటే పోలీసులకు ఆ రైట్ ఉంది. అది టెక్నికాలిటీస్. అయితే ఇప్పుడు వర్మ గారు సబ్జెక్ట్కి వచ్చేసరికి వర్మ గారు తీసిన సినిమాలు లోకేష్ గారిని పర్సనల్ గా అవమానించినట్టుగా మనకు 2-3 సినిమాలు వచ్చాయి కదా, కమ్మరాజున కడప రెడ్డిలు కావచ్చు, 2-3 సినిమాలు. లోకేష్ గారిని పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారిని ఇట్లాంటి వాళ్ళు కొంచెం తక్కువ చేసినట్టుగా సినిమాలో పాత్రలు ఆయన పేర్లు పెట్టకపోయినా ఆ అర్థం వచ్చేట్టుగా చూపించిన మాట నిజం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి చులకన చేసిన కేసు మీద నడుపుతున్నారు. ఇది వీళ్ళ రాజకీయ పరమైన అంశం. ఆయనకున్న సానుకూల ప్రతికూల అంశాలు అంటే గతంలో సబ్జెక్ట్ మీద కేసు అయింది నిజమై ఎంత వాస్తవం. ఆయన ఒక హై ప్రొఫైల్ కేసు పర్సనాలిటీ కదా, అంటే ఆయనతో మనం ఏకీభవిస్తామా? ఆయన సినిమాలు చాలా వరకు నేను కూడా యాక్సెప్ట్ చేయను, కానీ అతనికి ఒక ఇమేజ్ ఉన్నది దేశంలో కానీ సొసైటీలో కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ గా, ముఖ్యంగా యూత్ లో వీటిలో ఉంది కాబట్టి మిగతా వాళ్ళని వర్రా రవీంద్రాన్ని అరెస్ట్ చేసినట్టు లేదా ఇంకొకరు అరెస్ట్ చేసినట్టు సింపుల్ గా రామ్ గోపాల్ తీసుకొచ్చి అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళిపోవడం ఇది కుదరదు. కొంత టైం తీసుకుంటారు. అందువల్ల పోలీసులు కూడా సంయమనంతో ఉన్నట్టున్నారు. అయితే వాళ్ళ లాయర్లో వాళ్ళ మనుషులో కొంత ఫెయిలర్స్ వదులుతున్నారు. అదేంటంటే వర్చువల్ గా అయితే హాజరవుతాడు. దానికి వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే సుప్రీంకోర్టు కూడా వర్చువల్ గా న్యాయ విచారణ జరుపుతున్నారు కదా, ఎక్కడో అమెరికాలో ఉండే లాయర్ కూడా నేరుగా సుప్రీంకోర్టు ముందు వాదిస్తున్నాడు కదా, ఇట్లాంటి లాజిక్లు తీసుకొస్తున్నారు. దీనికి పోలీసులు ఒప్పుకోరు. పోలీసులు అయ్యి మీరు మీకు దూరంగా ఉన్నారు, అవసరం లేదు, మేము వర్చువల్ గా మిమ్మల్ని విచారిస్తామని పోలీసులు ముందుకు వస్తే ఓకే. విచారణ ఎదుర్కొనే వ్యక్తికి సుప్రీంకోర్టులో లాజిక్ ఇక్కడ కుదరదు. నువ్వు ముద్దాయి ఎప్పుడు కోర్టు ద్వారా పోవచ్చు, నాకు ఆరోగ్యం బాగలేదు. ఉదాహరణకి ఇప్పుడు రామోజీరావు గారు ఉన్నారు, మార్గదర్శి కేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారణ ఇచ్చారు, ఆయనకున్న ఏజ్ ఫ్యాక్టర్ ఇచ్చారు. అట్లాంటిదైనా హెల్త్ కండిషన్స్, ఏజ్ ఫ్యాక్టర్స్ లాంటివి ఉంటే నా దగ్గరకు రండనొచ్చు, లేకపోతే వర్చువల్ కాదు దానికి ఒప్పుకుంటారు. కానీ నేను బిజీగా ఉన్నాను లేకపోతే నాకు అనుమానం ఉందనే పేరుతో వర్చువల్కి పోలీసులు ఒప్పుకోరు. బహుశా వాళ్ళని తటపటాయింపుకి ఏంటంటే అరెస్ట్, ఆయన పైన చర్యల పట్ల ఆసక్తి ఉంది ప్రభుత్వానికి. దానికి కారణం గతంలో ఈయనకి జరిగినటువంటి వ్యవహారాలు, దాన్ని చెప్పకుండా ఏదేదో చెప్తారు. కాకపోతే ఆయన 30 మంది తీసుకెళ్లి లోపల వేయాలన్నా తీసుకోవాలన్నా కొంచెం హై ప్రొఫైల్ పర్సనాలిటీ, ఆ యూత్ లో గాను మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాబట్టి కొంచెం ఆచి చూసి అడుగులు వేస్తున్నట్టు. అందువల్ల ఈ డ్రాగాన్ జరుగుతుంది. వాళ్ళు పోలీసులకి ఎంత ఓపిక ఉంటుంది, ఆయన ఎన్ని రోజులు వేస్తారు, ఇందులో కోర్టు ఏం చెప్తుంది ముందస్తు బెయిల్ పైన, వీటన్నిటిపైన ఆయన అరెస్టు, ఆయన విచారణ ఆధారపడదు. అండ్ ముఖ్యంగా గత వారంలో మనం చూసినట్లయితే నాకు షూటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ విచారణ అంటూ ఏదైనా ఉంటే ఇప్పుడే చేసేసుకోండి అన్నట్టుగా కూడా మనం ఒక వార్త చూసాం. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే పోలీసులు నోటీసులు పంపించారో నేను బిజీగా ఉన్నాను, కాస్త షూటింగ్స్ ఉన్నాయి అని కూడా రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్టుగా వార్తలు చూస్తూ ఉన్నాం. మరి ముందుగా చెప్పినప్పటికీ, ఇన్ఫార్మ్ చేసినప్పటికీ ఎందుకు ఈ పరిణామాలు? ఒంగోలు నుంచి డైరెక్ట్ గా రావడం, అసలు ఎందుకు వచ్చారు అని అడిగినప్పుడు కూడా ఫస్ట్ మేము తర్వాత చెప్తాం అని పోలీసులు అనడం ఎలా చూడాలి? పోలీసులు వ్యవహార శైలి చాలా గుంభనంగా ఉంటుంది, బయట పెట్టరు. వాళ్ళ రిజల్ట్స్ ఏం చెప్పేంత వరకు ముందే చెప్పేస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు కదా అవతల వాళ్ళు. కాబట్టి జనరల్ గా మేము మళ్ళీ 2 సార్లు నోటీస్ ఇచ్చాం, మళ్ళీ 3వసారి ఫైనల్ నోటీస్ ఇవ్వడానికి వస్తున్నాం. అంటే మామూలుగా ఒక నోటీస్ ఇచ్చినప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా నోటీస్ తీసుకుంటే ఈ డేట్ లోపల మీరు రమ్మన్నారు, మాకు ఆల్రెడీ ఇంతకుముందు ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి, మనకి ఇంత చాలా సీరియస్ వర్క్స్ ఉన్నాయి, ఆల్రెడీ అగ్రిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 సినిమా అతను కదా, నేచురల్ గా ఏమవుతుంది, ఈయన ఒకటే కాదు కదా, ఈయన పోకపోతే మొత్తం సినిమా మొత్తం పోయే అవకాశం ఉంటుంది, అందరూ ఇబ్బంది పడతారు.
సో ఇంకొక వారం రోజులు టైం ఇవ్వండి, 10 రోజులు టైం అడగచ్చు, పోలీసులు అటు ఇస్తారు. అయితే చెప్పిన కారణం ఇల్లాజికల్ గా ఉండింది అనుకోండి, మీరు చెప్పిన చూసాము కానీ మీరు చెప్పింది కరెక్ట్ లేదు, వాయిదా తప్పించుకోవడం కోసం ఈ వేషాలు వేసిన అర్థం అవుతుంది, కుదరదు, వచ్చే ఖచ్చితంగా నెక్స్ట్ రాకపోతే మేము తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరిక నోటీస్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఆ హెచ్చరిక నోటీసా వారెంట్ నోటీసా అని ముందు చెప్పరు. ఖచ్చితంగా ముందు చెప్పేస్తే వాళ్ళు దాని ఆన్సర్ ముందే ఎత్తుక్కుంటారు. కాబట్టి ఫస్ట్ ఆయనతో కలిపితే మళ్ళీ మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇస్తా, మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఎక్కువ నోటీస్ అంటే అంటించేసుకోరు అనుకోండి, నేను చూడలేదు అంటారు కదా మీరు. అందువల్ల ఫోటోలు వీడియో కూడా తీసుకుంటారు. లేదా మీ మనిషి అయినా బయటకు వస్తాడు, వాడికి ఇచ్చారనుకోండి ఆ రోజు పోరు. కాబట్టి కన్సల్ట్ పర్సన్కి ఇస్తే ఏమవుతుందంటే రికార్డ్ అవుతుంది. అంటే ఎన్నిసార్లు ఇచ్చినా ఆయన హాజరు కావట్లేదు కాబట్టి అతని పైన అరెస్ట్ వారెంట్కి అవకాశం ఉందని కోర్టులో పోలీసులు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. రికార్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయాలి కదా. అంటే ఎందుకు అరెస్ట్ వారెంట్ అడుగుతున్నాం అంటే ఇన్ని ప్రయత్నాలు చేసినాము, అయినా ఆయన ఏమి నాన్ కోఆపరేట్ చేస్తే ఇదే సమాచారం కాదు కాబట్టి కస్టడీలో తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు గ్రౌండ్ వాళ్ళు చూస్తారు, వీళ్ళు కూడా తెలివిగా వేరే వేరే యాప్లు చూస్తారు. ఇంకా పై ఎత్తుల్లో కోర్టులో కూడా పిటిషన్ ఉంది కాబట్టి ముందస్తు బెయిల్ వచ్చింది అనుకోండి ప్రశాంతంగా వస్తాడు. ఎందుకంటే కొన్నికైనా కొంచెం కంగారు ఉండొచ్చు, అరెస్ట్ ఏమైనా చేస్తారా అని. 41A కింద నోటీస్ ఇచ్చి మళ్ళీ అరెస్ట్ చూపించవచ్చు. 41 నోటీస్ ఇచ్చినంత మాత్రాన కేవలం తిప్పి పంపించడం లేదు, తీసుకొచ్చి విచారణ అడిగి ఈ విచారణలో మరికొన్ని విషయాలు మాకు తెలిసినాయి, ఇదో నేను అరెస్ట్ చేస్తున్నాను కూడా చెప్పొచ్చు, కోర్టుకి సబ్మిట్ చేయొచ్చు. అది కూడా వెసులుబాటు పోలీసులకు ఉంటుంది. అలాంటి కంగారు ఏమైనా ఉందా ఆయనకి తెలియదు. కాబట్టి ముందస్తు బెయిల్ వచ్చేసింది అనుకోండి, ఇంకా అరెస్ట్ చేయడానికి లేదు, ఎంచోపైన విచారించుకోవచ్చు, అప్పుడు వస్తాడేమో అని. కోర్టులో ఇచ్చే ముందస్తు బెయిల్ ఇప్పుడు వీళ్ళు జరిగే వ్యవహారాలు బట్టి భవిష్యత్తు ఆధారపడదు. అండ్ యాంటిసిపేటరీ బెయిల్ లేకపోతే స్క్వాష్ పిటిషన్ ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయనే కదా చెబుతూ ఉన్నారు. పెండింగ్ అంటే క్యాష్ పిటిషన్ అవకాశం లేదు, ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఏమి నమోదు కాలేదు కదా. ఫలానా అలిగేషన్ మీ మీద వచ్చింది, మిమ్మల్ని సమాచారం లేదా ఇన్ఫర్మేషన్ లేదా విచారణ, మీ నుంచి విచారణ అడుగుతున్నారు, ఈ కొన్ని ఆరోపణలు మీ మీద ఉన్నాయి, అవునా కాదా మిమ్మల్ని అడుగుతాను, మీరు ఆన్సర్ ఇచ్చేదాన్ని బట్టి నాకున్న ఎవిడెన్స్ బట్టి నేను మూవ్ అవుతాను. దానికి క్రాష్ లేదు. 41A నోటీస్ ఇచ్చి ఎవరికన్నా ఇవ్వచ్చు, అలిగేషన్ అనుమానం వచ్చిన ఎవరిపైనా నోటీస్ ఇవ్వచ్చు, విచారణ చేయొచ్చు, పోలీసులకు ఆ రైట్ ఉంది. దాన్ని క్రాష్ చేయడానికి అవకాశం లేదు. కాకపోతే నాకు అనుమానం ఉంది ప్రభుత్వ వ్యవహార శైలిపైన పోలీసులపైన, నాకు ముందస్తు బెయిల్ అని పోవచ్చు. మరి కోర్టు ఎలా చెప్తుంది, ఈయన ఎంత కన్విన్స్ అవుతారో చూడాలి. అండ్ ఎంత రూట్ గానో లేకపోతే తను చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఒక టార్గెటెడ్ గా రామ్ గోపాల్ వర్మ గారిను ఏపీ ప్రభుత్వం తీసుకుంది అంటున్నారు కొంతమంది. నిజమేనా? ఇదంతా ఒక టార్గెట్ చేసి చేస్తున్న చర్యలే అనుకోవచ్చా? ఇప్పుడు నన్ను మీరు టార్గెట్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని టార్గెట్ చేయడం సహజం. కాకపోతే మీరు జర్నలిస్టు, నేను అనలిస్ట్ కాబట్టి మనది ఏం పోయింది లేదు కాబట్టి నిజంగా చెప్పేస్తున్నాం, అంటే ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్ చెప్పేస్తాం, మన వ్యక్తిగతం. కానీ వాళ్ళు రాజకీయ నాయకులు, ఆయన ఒక పర్సనాలిటీ కాబట్టి నిజాలు చెప్పరు. లోపల మాత్రం అదే. గతంలో లోకేష్ గారిని ఇట్లాంటి లక్ష్మీ ఎన్టీఆర్, బెజవాడ రౌడీలో పెద్ద వాళ్ళ సబ్జెక్ట్ సంబంధం లేదు. లక్ష్మీ ఎన్టీఆర్స్ కావచ్చు, కడప రాజ్యంలో కడప రెడ్లు కావచ్చు, అనేక ఇంటర్వ్యూలో కూడా ఆయన్ని పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సందర్భాల్లో ఆయన టార్గెట్ చేసినాడు. టార్గెట్ మీన్స్ రాజకీయంగా టార్గెట్ చేస్తుండొచ్చు, కొంత చులకన భావం. రామ్ గోపాల్ వర్మ గారికి ఆ బలహీనత ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక ఇంటర్వ్యూలో ఫేస్ చేశాను ఆయనతో. ఆయనకి ఏంటంటే ఆయన స్టూడియోలో కూర్చుంటాడు, ఆయనకు ఒక పర్సనాలిటీ కాబట్టి ఏది పెడితే అది మాట్లాడుతుంటాడు, చులకన చేస్తాడు, ఎటకారం చేస్తాడు, క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పడు. నీకు బుద్ధిలో నీకు ఇష్టం లేకపోతే చూడొద్దు అయ్యా సినిమా అంటాడు. సినిమాలో తప్పుల గురించి మాట్లాడితే ఆన్సర్ చేయడు, నీకు ఇష్టం లేకపోతే చూడొద్దు అంటాడు. ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఆయనకి ఎక్కువ ఉంది. నేను కూడా ఒక ఇంటర్వ్యూలో చూసాను, చివరకు గట్టిగా మాట్లాడితే ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోయినాడు. ఎక్కువ యాటిట్యూడ్ ఉండే వాళ్ళకంతా ఈ బలహీనతగా ఉంటుంది, గట్టిగా క్వశ్చన్ చేస్తే తట్టుకోలేదు. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ రామ్ గోపాల్ వర్మ అది. అందుకని రామ్ గోపాల్ వర్మ గతంలో మీరు ఆయన చురకలు చేసినప్పుడు నాకు అవకాశం నేను గమ్ముంటాను, పైపించి పవర్ వచ్చింది. ఇది చెప్పదు గవర్నమెంట్. నేను చెప్పినంత స్ట్రైట్ గా ఆ రోజు మమ్మల్ని సినిమాలు తీసి మమ్మల్ని అవమానించాడు, ఈ రోజు మాకు పవర్ వచ్చింది, మా తడాకా చూపిస్తాము అని లోకేష్ గారు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పదు నాలాగా. కానీ ఖచ్చితంగా మనకు కామన్ సెన్స్ ఉన్నాడు ఎవరికైనా అర్థం అవుతుంది. ఆ రోజు వాళ్ళు అట్లా ఆయన మమ్మల్ని అవమానించాడు, చులకన చేశాడు, దొరికాడు, అవకాశం వస్తే చట్టపరం చర్యలు తీసుకుంటారు. టార్గెట్ లేకుండా ఎట్లా ఉంటుంది? అండ్ అప్పట్లో కూడా ఒకే పోలికతో ఉన్న వ్యక్తిని కూడా తీసుకొచ్చి సినిమాల్లో పెట్టడం, దాన్ని చాలా పబ్లిసిటీ చేయడం, ఇవన్నీ పోక్ చేసినట్లుగానే చూడొచ్చు. సో అందు గురించే ఈ చర్యలు, లేకపోతే ఇది ఒక రివెంజ్ లో భాగం అని చెప్పకనే అనుకోవాలా, లేకపోతే ఎట్లా చెప్తారు? ఖచ్చితంగా ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ గారు చెప్పింది కరెక్టా తప్ప అనేది వేరే విషయం. కానీ లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆయన టార్గెట్ చేసిన మాట వాస్తవం. టార్గెట్ చేసే రైట్ వాళ్ళని కాదనం. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇష్టం లేదు, లోకేష్ గారికి ఇష్టం లేదు, రాజకీయంగా ఏ విమర్శన చేయొచ్చు.
దాన్ని ఆయనకు పూర్తి రైట్ ఉంది, దానిపైన ఏం చేయలేరు. ఇప్పుడు లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎవరు విమర్శించలేదు, బోల్డ్ మంది విమర్శ, వాళ్ళందరినీ అరెస్ట్ చేసేస్తున్నారా. కానీ ఈయన కొంచెం ఒక అద్దు దాటి సినిమాల పేరుతో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినాడు. ముఖ్యంగా లోకేష్ గారిని ఆ సినిమాలో పప్పు ఇట్లాంటి కొన్ని సన్నివేశాలు పెట్టి ఆయన చులకన చేసిన మాట వాస్తవం. ఆయన కాదు అంటాడు, ఆయన ఇప్పుడు సినిమాలో ఆయనది కాదు అంటాడు, ఆయన పేరు ఆ పేరు పెట్టలేదు అటు ఆయనది కాదు అంటాడు, నేను ఆయన ఉద్దేశం కాదు అంటాడు. దానికి మనం ఎవడు సమాధానం చెప్తాడు? కానీ ప్రపంచానికంతా అర్థమైంది ఎవరిని అన్నాడు అని. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఇప్పుడు లోకేష్ గారికి ఒక అవకాశం వచ్చినప్పుడు, టెక్నికల్ గా కేసు నమోదైనప్పుడు ఆయన పోలీస్ స్టేషన్ పిలిచే అవకాశం ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఎందుకు వదిలేస్తారు? పోలీస్ స్టేషన్ పెట్టే అవకాశం ఉంటే పోలీస్ స్టేషన్కి పిలుస్తారు, చట్టపరంగా జైలుకి పంపించే అవకాశం ఉంటే జైలుకి పంపిస్తారు. పాత కోపాలు పాత గొడవ లేదనుకోండి, చాలా బిజియెస్ట్ పర్సన్ అండి, వర్చువల్ గా హాజరవుతానని చెప్తారు. ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు అనుకుంటే. ఖచ్చితంగా పర్సనల్ కోపాలు లోకేష్ గారికి ఉండడంలో నేనేం తప్పు కూడా పట్టను. కానీ చట్టపరంగా ఆయన చేస్తే మనం అడ్డుకునే ప్రయత్నం కూడా ఉండదు, ఆయన లీగల్ గా కోర్టులో తేల్చుకోవాల్సిందే. అండ్ ముఖ్యంగా ఏపీలో అదానీ వ్యవహారం కూడా ఈ కోర్టులకు సంబంధించిన ముడుపులందా ఈ వ్యవహారం కూడా ఒక హాట్ టాపిక్ అవుతుంది. లీగల్ గా ఒకసారి సాధ్యాసాధ్యాలను పరిశీలించి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు ఒక వార్త, ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో ఉన్న కొంతమంది నాయకులు, కొన్ని మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపాన్ని అతి చేసి బీజేపీ మెడకు దొరుకుతున్నారు. వీళ్ళు అతి చేసి జగన్ గారికి ఏం కాదు, బీజేపీ మెడకు దొరుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి పెద్దలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నటువంటి యాగి, వాళ్ళ ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయాలి, ఆయన మెడకు దుట్టాలి. కేసునే మెడకు దుట్టరు, ఉపన్యాసాలు చుడతా ఉంటారు. ఆయన అట్టాటోడు ఇట్టాటోడు అమెరికా అక్కడ పోయినాడు, అరెస్ట్ అయిపోతాడు, ఇది చెప్తుంటాడు. ఇది ఏమైంది? ఈ రోజు బీజేపీని టార్గెట్ చేయడానికి ఇలా ఆయుధాలు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజు చూడండి, లోక్సభ రాజ్యసభ వాయిదా పడింది 2 రోజులు. డిమాండ్ ఏంటి? అదానీ అంతర్జాతీయ వ్యవహారం పైన విచారణ జరపాలి. దాని మీద పట్టుబట్టింది ప్రతిపక్షం. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? బీజేపీ వాళ్ళు ఏమంటారు? నిరాధారమైనటువంటి ఆరోపణలతో మేము విచారణ జరపము అంటారు. కానీ ఇప్పుడు మొత్తం బీజేపీని తిట్టడానికి ఆయుధాలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు. రేపు మీరు చూడండి, రేపు ఎల్లుండు నుంచి లోక్సభలో రాజ్యసభలో రఫాడిస్తారు బీజేపీని. మీ మిత్రపక్షం నాయకుడు, మీ పార్ట్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చెప్పినాడు ఇది అంతర్జాతీయ అవినీతి అని. మీ పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ప్రచారం చేసిన వ్యక్తి చెప్పినాడు ఇది అంతర్జాతీయ కరప్షన్ అని. మీ ఆంధ్రప్రదేశ్లో సత్యకుమార్, మీ పార్టీ సంబంధించిన మంత్రి జగన్ ని విచారించాలంటున్నాడు. మీకు అనుకూలంగా మీడియా డైరెక్ట్ గా మాట్లాడుతా ఉంది అంతర్జాతీయంగాని. ఇది జాలద ఆధారం అంటుంది కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ పైన మాట్లాడితే పెద్ద వార్త అయింది. అదే పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ లో లేకుండా జనసేన అధ్యక్షుడిగా ఉంటే దానికంత విలువ వచ్చుండేది కాదు. ఎందుకు? యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఈ ఇద్దరు సాధారణ వ్యక్తులే కావచ్చు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, దేశానికి సంబంధించి కాకపోవచ్చు. కానీ రేపు కాంగ్రెస్ పట్టుకుంటుంది. రేపు వాడివేడి లోక్సభలో చర్చ అయినప్పుడు మీకు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు, మీ మీడియాలో వచ్చినంత మాత్రాన విచారణ జరపాలన్నా అంటుంది రేపు బీజేపీ. కాదు మీ చంద్రబాబు నాయుడు చెప్పాడు విచారణ జరపండి అంటారు. మీ పవన్ కళ్యాణ్ చెప్పారు, మీ మీడియా చెప్పింది, మీ సత్యకుమార్ చెప్పారు అని రేపటి నుంచి టోన్ మార్చేస్తారు. ఇది ఎవరికి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న యాగి జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టాలని పోయి నరేంద్ర మోడీ గారికి విచారణ పేరుతో మెడకు చుట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా ఆయుధాలన్నీ బీజేపీతో దాడి చేయడానికి పార్లమెంట్లో ఆయుధాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇప్పుడు రేపు బీజేపీకి అసలు సీన్ అర్థమవుతుంది. మనం వదిలేసినాము, మన సత్యకుమార్ని వదిలేసినాము, మన మిత్రపక్షాలు మాట్లాడుకుంటే ఏదో జగన్ గారు తిడుతున్నాను అనుకున్నాము అని. కానీ వీరు మాట్లాడే మాటలు రేపు విచారణకి ఆయుధాలు అవుతున్నాయి కదా. సింపుల్ లాజిక్ మనం మాట్లాడాల్సింది. ఏంటి ఆరోపణ? 2 ఇష్యూలు. ఒకటి, అమెరికాలో అదానీ అనే ఆయన లిస్టెడ్ కంపెనీని చేసి షేర్లు కలెక్ట్ చేసినాడు. మేము ఆ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఒప్పందం చేసుకున్నాము, విద్యుత్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాం, మీరు దాంట్లో పెడితే మీకు ఆదాయం వస్తుంది అని. ఇక్కడ వాళ్ళేం కంప్లైంట్ ఏంటి? కృత్రిమైనటువంటి హైప్ క్రియేట్ చేసి మా దగ్గర షేర్లు కలెక్ట్ చేసుకున్నాడు, అక్కడ ఏమీ లేదు, లంచాలకు ఇచ్చుకొని ఏదో మేనేజ్ చేసుకుంటున్నాడు అన్నారు. లంచాలు ఎవరికి ఇచ్చారో వాడు చెప్పలేదు. ఎగ్జిక్యూటివ్స్ అని వాడారంట, బ్యూరోక్రాట్స్ అని వాడారంట. ఎగ్జిక్యూటివ్ కాదు, బ్యూరోక్రాట్స్. కానీ భారతదేశంలో బ్యూరోక్రాట్స్ అంటే ఆల్ ఇండియా ఆఫీసర్స్. కానీ అమెరికాలో బ్యూరోక్రాట్స్ అంటే ప్రధానమంత్రి, ప్రెసిడెంట్, గవర్నర్స్ అంట. కాబట్టి ఇక్కడ ప్రధానమంత్రి ప్రెసిడెంట్కి ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గడిచినట్లు లెక్క వస్తుంది కదా. ఆ లాజిక్ ఇక్కడ తీసుకుని జగన్మోహన్ రెడ్డి దొరుకుతాడా? కాబట్టి జగన్ మేడ దుట్టే ప్రయత్నం చేసినారు. రెండో పాయింట్ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వం
ఏం చెప్పింది? సెకీతో ఒప్పందం చేసుకుంది. సెకీ ఇస్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. ఏమని? మేము విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటాం, ఒక యూనిట్ ని సోలార్ దీంట్లో ₹2 చిల్లరకి మేము వసూలు చేసుకుంటాం, మాకు కావాలి ఇంత ఇన్ని మెగావాట్లు మాకు అష్యూర్ చేస్తున్నాం అని ఇచ్చింది, ఇన్ని రూపాయలకైతే. అప్పుడు ఆదాని వాళ్ళు దాంట్లో ఎంటర్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు తప్పు ఆడ జరుగుండాలి. సెకీ ద్వారా ఆంధ్రప్రదేశ్ కొంటుంది, డైరెక్ట్ గా ఆదాని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడు, ఏ కంపెనీ ఇవ్వదు. కాబట్టి ఏదన్నా ఇప్పుడు సెకీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే కదా. సెకీ ఎవరిది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తిడితే రేపు నరేంద్ర మోడీ కూడా మెడదుట్టుకుంటుంది కదా అది. కాబట్టి ఈ స్పృహ మర్చిపోయి జగన్ తిడితే చాలు, ఈ రోజు కాలం గడిచిపోతుంది అంటే కొంతమంది బలహీనతలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వాళ్ళకి ఈ రోజు స్వర్ణాన్ని తిడితే తప్ప నాకు రాత్రి నిద్రపడదు. అట్లా ఇప్పుడు జగన్ ఒక రోజు ఏదైనా ఒక మాట అంటే తప్ప కొన్ని మీడియాలకి వాళ్ళకి నిద్రపడదు. కాబట్టి ఏడేమన్నా జరిగింది దాన్ని మెడగుద్దుదామని, ఆ మెడగుద్దే క్రమంలో బ్యాలెన్స్ తప్పి ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా రాలేయడానికి వాళ్ళే అవకాశం ఇచ్చినట్టుగా భావించి బీజేపీ నేషనల్ నాయకత్వం త్వరగా గుర్తిస్తే అంత మంచిది. కానీ కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని కాదు అని ఈ చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటారా? ముందుకు వెళ్ళగలరా? అమెరికా కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి పైన ఇలా చేస్తున్న ఆరోపణలు కేవలం ఎన్ని రోజులు తిడదామంటే అన్ని రోజులు తిడదాం, ఎంత బురదేద్దంటే బురదేద్దాం, ఏం అవకాశం ఉంటే జగన్ అవినీతి పరుడు అని చెప్దాం. ఈయన కేవలం ఆంధ్రప్రదేశ్లో కాదు, ఢిల్లీలో కాదు, అమెరికాలో కూడా అవినీతి చేసినాడు అని చెప్పి ఒక మాట అనేస్తే ఒక పని అయిపోతుంది. కొన్ని రోజులు దమ్మిడి ఖర్చేం లేదు కదా. ప్రచారానికి వచ్చి ప్రచారం. ఆ మీడియా సంస్థలు ఎట్ట తయారైనాయి, రోజు జగన్ ఏరే విషయాలు తింటుంటే అంత గమ్మత్తుగా లేదు. అమెరికాలో వెళ్తే కొంచెం ఆసక్తిగా వింటారు, కొంచెం కాలం గడుస్తుంది. కాలం గడిచే దానికోసం జగన్ ఎత్తిన రాళ్ళు వేయడం కోసం, బురద జల్లడం కోసం తప్ప ఈ ఉపన్యాసాలు, ఈ మాటలు దేనికి పనికిరావు. అమెరికా కేసుకి ఆంధ్రప్రదేశ్కి సంబంధమే లేదు. బట్ సెకీని తీస్తారు చూడండి, ఇక్కడ వాళ్ళు ఎక్కడ సెకీ గురించి మాట్లాడరు, ఆదాని పేరు ఎత్తారు. వీళ్ళిద్దరు సంబంధం లేకుండా జగన్ అవినీతి పరుడు అంటారు. ఆదానికి సంబంధం లేకుండా, సెకీకి సంబంధం లేకుండా ఇంకా అవినీతి పరుడు అవుతాడు. కాబట్టి ఇది కావాలని చేసేది, ఎంతకాలం జరిగితే అంతకాలం చేస్తుంది. అండ్ అమెరికా పర్యటనలో ఉన్న సిపిఐ నారాయణ గారు కూడా బీజేపీ వేలు పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు యదాని ముడుపుల వ్యవహారానికి సంబంధించి విచారణ జరిపించాలి అనే ఒక డిమాండ్ కూడా తీసుకొస్తున్నారు. మనం చూసాం, ఒక వీడియో కూడా రిలీజ్ అయింది మనం, రైట్? ఎలా చూడాలి మరి? అసలు వారు ఏమన్నారో నాకు తెలియదు కానీ అమెరికాలో కేసు ఏంది? అమెరికాలో కేసు నేను ముందు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ లో, తమిళనాడు, కొన్ని రాష్ట్రాల్లో ఒప్పందం చేసుకున్నాం, మమ్మల్ని మోసం చేశారు అని. ఎవరు విచారించాలి? అమెరికా వాళ్ళు విచారిస్తారు. ఒకవేళ అమెరికా వాళ్ళకి ఏమన్నా సమాచారం కావాలంటే ఇంటర్పోల్ ద్వారా భారత ప్రభుత్వాన్ని అడుగుతారు, మీ దేశంలో కూడా కొన్ని మూలాలు దొరుకుతున్నాయి, మాకు విచారణకు సహకరించమని. రైట్ రాయల్ గా సహకరించాల్సిందే. అమెరికన్ గవర్నమెంట్ వచ్చి మనకు పోలీసు ఒప్పందాలు ఉంటాయి, అంతర్జాతీయ ఒప్పందాలు. ఆ ఒప్పందాల ప్రకారం ఉన్న దేశాలు ఒకదాని నిందితుల్ని, ఖైదీల్ని సప్లై చేసుకునే అంటే తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఒప్పందం మనకు అమెరికాతో ఉంది. కానీ అమెరికా వాళ్ళు వస్తే నేరుగా వచ్చి భారతదేశానికి భారత ప్రభుత్వం అడుగుతారు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఇద్దరు లింక్స్ ఉన్నా మేము విచారించాలని. వాళ్ళు విచారిస్తారు. మీకేం తొందర నాకు అర్థం కాదు. రెండో పాయింట్ ఏంటంటే, ఈరోజు విచారణ దేనిపైన జరపాలి? సెకీ ఒప్పందం పైన జరపాలి, అంతే కదా. సెకీతో ఒప్పందం చేసుకున్న దాని చుట్టూ నడుస్తుంది అన్ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సెకీతో ఒప్పందం చేసుకున్నది విచారణ జరపదలుచుకుంటే మొదలు చంద్రబాబు నాయుడు ఇరుక్కుంటాడు. ఎందుకంటే ఇదే సెకీతో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా ఒప్పందం చేసుకుంది. 2014 నుంచి 19 వరకు సెకీతో ఆయన ఒప్పందం చేసుకున్నాడు, జగన్ ఒప్పందం చేసుకున్నాడు. జగన్ ఒప్పందంలో వైసీపీ ఏమంటా ఉంది, మేము ₹3 తక్కువ ఒప్పందం చేసుకున్నాం, చంద్రబాబు నాయుడు ₹5 పైన ఒప్పందం చేసుకున్నాడు. ఎవరు తప్పు అవుతుంది అప్పుడు? ఎవరిపైన ఎవరు విచారణ జరపాలి? అంటే నరేంద్ర మోడీని అడిగేది ఏంటి దీంట్లో? జగన్ విచారణ జరిగితే సెకీతో ఒప్పందాలు ఎవరు ఇల్లీగల్ దీంట్లో ఏంది? ఎక్కువ రేటు కొన్నోడు వాళ్ళకి ఫేవర్ చేసినట్టు లెక్క. ఫేవరెటిజం లంచం. మరి జగన్ ₹2.50కే ₹3 బిలోకే లంచం అయినప్పుడు ₹5 పైన కొంటానన్న వాళ్ళు ఏం తీసుకున్నట్టు? ఆ చర్చ రాదా? కాబట్టి ఇది విచారణ జరగదు, ఏమీ జరగదు. తప్పదనుకుంటే బీజేపీ వాళ్ళు చేసుకోవాల్సిందే తప్ప ఇంకెవరూ చేయలేరు. కాబట్టి దీనికి ఊరికే రాజకీయ విమర్శలు జగన్మోహన్ రెడ్డి చేయడానికి తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ఈ డిమాండ్స్ పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోకుండా తగు చర్యలు తీసుకుంటాము అంటూ చాలా న్యూట్రల్ గా సమాధానం చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ ముడుపుల వ్యవహారం వల్ల ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? చేసుకోవచ్చా? అలా సెకీతో ఒప్పందం ఆదానికి ఆంధ్రప్రదేశ్కి ఏ సంబంధం లేదండి. విద్యుత్ ఇక్కడ మనం గమనించాల్సింది, విద్యుత్ కొనుగోలులో ఆదానికి ఆంధ్రప్రదేశ్కి ఏ సంబంధం లేదు. 14 నుంచి 19కి సంబంధం లేదు, 19 నుంచి 24కి సంబంధం లేదు, రేపు కూడా సంబంధం ఉంది. సెకీ అనే నేషనల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కి
ఆదాని అయినా ఇంకొక అంబానీ అయినా ఇంకోడైనా అమ్ముతాడు. ఏది విద్యుత్ని యూనిట్ కింతని లేకపోతే వాళ్ళు ఇస్తారు. దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తా ఉంది, ఫలానా సంస్థ మీరు ₹2.50 ₹3 ₹5 ఒక యూనిట్ ధర మీరు ఫలానా కంపెనీతో మాకు సెకీ ద్వారా మాకు ఇస్తే మేము 15 ఏళ్ళు వాళ్ళతోనే తీసుకుని, ఎందుకంటే కంపెనీ పెట్టాలి కదా. అట్లాంటి గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సెకీ ఆదాని, సెకీని ఆంధ్రప్రదేశ్, ఆదాని డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ కాదు. అసలు ఆదానికి ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ సంబంధం లేనప్పుడు ఇంకా పంచాయతీ ఆడుంది. కానీ ఇట్లాంటిది సంబంధం లేని విషయాలు, ఏమాత్రం ప్రాక్టికల్ లేదు, ఏ ఆధారాలు లేని ఏ చిన్న గొడవ వచ్చినా ఇక్కడ రాజకీయాల్లో వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొట్లాడుకుంటారనే మెసేజ్ కానీ పారిశ్రామికవేత్తలు వస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టమే ఒక నమస్కారం పెట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ న్యూసెన్స్ కూడా భరిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఆధారాలతో కూడుకున్న విచారణ మీరు జరపాలి, అయితే కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి. అది లేకుండా 2 రోజులు రాళ్ళేసేద్దామంటే ఇది ఇంటర్నేషనల్ చర్చ అయిందంటే రేపు కంపెనీలు ఎట్టొస్తాయి ఆంధ్రప్రదేశ్కి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఒప్పందం చేసుకున్నందుకు మేము చర్య తీసుకుంటాం, చంద్రబాబు నాయుడు ఒప్పందం ఏంటంటే ఎవడు రాడు, వాళ్ళకు రారు మనకు రారు. కాబట్టి ఇది రాజకీయ కోణంతో దేనిపైన దాని చర్చ జరిగితే అంత మంచిది కూడా కాదు. అండ్ మరోపక్క బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆసక్తిని రేపుతున్నాయి. అంటే వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు తాను అర్ధరాత్రి దీనికి సంబంధించి ఏదో ఫార్మ్స్ తీసుకొచ్చారు అని, నేను సరిగ్గా చదవకుండా సంతకం పెట్టను అని, తర్వాత క్యాబినెట్ లో ఓకే చేపించుకున్నారు అంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే సంతకం అర్ధరాత్రి పెట్టిన సంతకమే, మిట్ట మధ్యాహ్నం పెట్టినా కూడా సంతకమే. అర్ధరాత్రి పెట్టకూడదని రూల్ ఉంది. చాలా మంది మంత్రులు నైట్లే పెడతారు, ఎందుకంటే బాగా చదువుకొని కొంత రిలీఫ్ డే అంతా ప్రజల్ని కలుపుతూ ఉంటారు, సాయంత్రం సంతకాలు పెడతా ఉంటారు. అర్ధరాత్రి సంతకం ఏమన్నా విలువ ఉండదా? అర్ధరాత్రియా మధ్యాహ్నం కాదు, ఏందో తప్పు ఆయన చెప్పాలి. ఇప్పుడు జగన్ తిరిగితే ఆడ కొంచెం మార్కులు వస్తాయి కాబట్టి ఆడ వెయిట్ పెరగాలంటే ఇక్కడ జగన్ తిట్టాలి. కాబట్టి దొరికిందంతా తిట్టడం. ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు, పవర్ మినిస్టర్గా ఉన్నాడు, అప్పుడు జరిగిన ఒప్పందాలు లేవు. ఇప్పుడు ఈ విద్యుత్ శాఖ మంత్రి సంబంధం లేకుండా ఎట్ట మూవ్ అయింది ఫైలు? విద్యుత్ శాఖ మంత్రి సంబంధం లేకుండా క్యాబినెట్ అనుకుంటే ముఖ్యమంత్రితో చేయొచ్చు, కానీ విద్యుత్ శాఖ మంత్రి సంతకం ఎందుకు పెట్టలేదు? డిసెంట్ రాసి ఉండొచ్చు కదా, సంతకం పెట్టమని పంపించారు, ఇది కరెక్ట్ కాదని డిసెంట్ రాసి ఉండొచ్చు. అంత బాగుని ఉంటే డిసెంట్ ఎందుకు రాయలేదు? మంత్రికి ఆ రైట్ ఉంది, ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా రైట్ ఉంది. డిసెంట్ అంటే ఈ ఒప్పందంలో ఈ ఇల్లీగాలిటీస్ ఉన్నాయి, నా అభ్యంతరం ఇది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను, ఫైనల్ డెసిషన్ మీరు తీసుకోండి అని రూల్ పొజిషన్ ఐఏఎస్ రాయొచ్చు. రిజెక్ట్ చేసే అధికారం ఐఏఎస్కి లేదు, తను రూల్ పొజిషన్ ఒకసారి ఐఏఎస్ రాసేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి కూడా సంతకం పెట్టాలంటే భయపడాల్సి వస్తుంది. అదే మంత్రిగా ఉన్న మీరు అది కరెక్ట్ కాదనుకుంటే సంతకం పెట్టుకుని నిరాకరించడం ఎందుకు? ఇది కరెక్ట్ కాదని రాయొచ్చు కదా నోటు. ఇవేం పెట్టకుండా పంపించాడు, మళ్ళీ క్యాబినెట్ పంపించిందంటే ఇంక దీనికి ఆ ఫైల్ అని మనం చూడాలి. ఇంకా ఇప్పుడు రేపు విచారణ జరిపితే తెలుస్తుంది సంతకం పెట్టాడా లేదా అని. సంతకం పెట్టకు చెప్పండి. మాజీ మంత్రికి నేను అనుకుంటుంది ఆయన వెయిట్ అక్కడ పెరగాలి అంటే ఇక్కడ తిట్టాలి, కాబట్టి సమయం వచ్చినప్పుడల్లా ఒక రాయేస్తుంటాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిజాయితీగా ఆయన మాట మీద నిలబడదలుచుకుంటే ఫస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఆయన అక్కడే ఆయన నిజాయితీ. సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళాలి స్వర్ణ గారు, మీకు గుర్తుందా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు బాగలేదు, ఏది ఎలక్షన్ ఈవీఎంల పైన, ఎందుకు ఆపేసినట్టు పోరాటం? కోర్టుకి వెళ్ళలేదే. అంటే ఇక్కడ జగన్తో ఉన్న రోజులు ఈవీఎంల అక్రమాలు జరిగినాయి, కూటమిలో చేరిన వెంటనే సమాప్తం అయిపోయినాయా? ఇట్లే ఉంటుంది ఆయన ఆరోపణ. ఇప్పుడు ఆయన నిజాయితీ ఎక్కడ ఉంటుందంటే ఈ రోజు కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళుంటే ఆయన ఈవీఎంల పైన మనమే కదా ఫీజు కట్టాం, అక్రమాలు జరిగిందని మనమే కదా రోజు ఈది పోరాటం చేసినాం. మరి ఇప్పుడు జనసేనలో చేరిపోయిన కూడా సక్రమం అయిపోయింది. అదే దానిపైన కానీ సుప్రీంకోర్టు పోయింటే ఈ మాటగా నేను నమ్ముతా. ఆయన పోయినాడు ఇది కూడా అబద్ధం చెప్పారు, అది అబద్ధం చెప్తే ఇది అబద్ధం చెప్పరా. అంటే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కేవలం రాజకీయ కోణంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తిడితే అంత వెయిట్ పెరుగుతుందని వెయిట్ కోసం ఈ తిప్పలాట్లుగా నేను చూస్తాను. మాజీ ఐఏఎస్ అధికారి మనం చూసినట్లయితే పివి రమేష్ గారు కూడా ఇదే విషయాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇందులో ఒక ఇద్దరు ఐఏఎస్ పాత్ర ఉంది అన్నట్టుగా ఆ వ్యాఖ్యలు మనం చూడొచ్చు. ఒకవేళ మీరు కనుక చర్యలు తీసుకుంటే ఇండైరెక్ట్ గా నేను సపోర్ట్ చేస్తాను అన్నట్లుగా ఆ ట్వీట్ సారాంశాన్ని చూడొచ్చు. ఇదెలా అర్థం చేసుకోవాలి? వీళ్ళందరూ కోపతాపాలతో మాట్లాడుతున్నారు. పివి రమేష్ గారు మంచి ఆఫీసర్, నో డౌట్ ఎట్ ఆల్. జగన్ గారి దగ్గర కూడా ఆయన అడ్వైజర్ గా పనిచేశారు మెడికల్ కరోనా టైంలో, మంచి ఆఫీసర్, దాన్ని నేను కాదనలేం. ఈ కోపతాపాలు వచ్చినప్పుడు ఈ పెద్ద మనుషులు కొన్ని మర్చిపోతుంటారు. అంటే మరి ఇగోయిస్ట్, పెద్ద తెలివైన వాళ్ళకి, మేధావులకి, కొంచెం నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి, పద్ధతిగా పనిచేసిన వాళ్ళకి ఇగో కూడా ఉంటుంది పక్కనే. అది అన్న హట్ అయింది అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. నా పాయింట్ ఏంటంటే
సెకీతో ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విచారణ సెకీ ఒప్పందం బాగలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపచ్చు కదా, ఈ పంచాయతీ ఎందుకు? ఆదాని వదిలేయండి, అమెరికా వదిలేయండి. ఆదాని అమెరికా జోలికి అంటే కేసే కాదు. చంద్రబాబు నాయుడు గారికి తప్పు ఆడ జరిగి ఉండాలి, సెకీతో జరిగిన ఒప్పందంలో తప్పు జరిగి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు విచారించండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నాయకత్వంలో సెకీతో జరిగిన ఒప్పందంలోనే కుట్రుంది, ఇల్లీగాలిటీస్ ఉన్నాయని విచారించేది మీ చేతిలో ఉంది కదా. భయము ఎందుకంటే జగన్ కన్నా ఎక్కువ రేటుతో మనం వచ్చుకున్నాం. అప్పుడు అది పోతే ఇది కూడా వస్తుంది. జగన్ ఇమీడియట్ గా పిటిషన్ వేస్తాడు. ₹2.70 యూనిట్ కొంటే అవినీతి జరిగే అవకాశం కేసు పెట్టినప్పుడు ₹5 ₹20 పెట్టుకున్న ప్రభుత్వం కూడా కేసులో భాగస్వామ్యం చేయండి, నాతో పాటు ఆయన కూడా భాగస్వామ్యం చేయమని అంటాడు. రేపు కోర్టు ఒప్పుకోదా? ₹2.70 అవినీతి అయినప్పుడు ₹5 చిల్లర ఒప్పుకునేప్పుడు ఏమవుతుంది? నేరుగా విచారించండి. ఈ పీట్లన్నీ ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా. సెకీ ఒప్పందాలు, సెకీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ ప్రభుత్వం. ఆఫీసులు తప్పు చేశాడా, జగనే తప్పు చేశాడా, కేబినెట్ తప్పు చేసి తేల్చేసేయండి. మీ చేతిలో ఉంది కదా, దాన్ని తేల్చకుండా ఈ పీట్లు ఎందుకు? ఫైనల్ గా చెప్పండి, వాయనాడులో ప్రియాంక గాంధీ గారి గెలుపుని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకొకసారి, వాయనాడులో ప్రియాంక గాంధీ గారి గెలుపుని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా వాయనాడులో రాహుల్ గాంధీ సోదరిమణి ప్రియాంక గెలుపు ఖచ్చితంగా అద్భుతం. అంటే అందరూ గెలుస్తారనుకున్నారు, మెజారిటీ కూడా 4 లక్షలు అనేది కొంచెం ఎక్కువ కావచ్చు, కానీ గెలుస్తుందని అంచనాతో మంచి మెజారిటీ వస్తుంది. ఖచ్చితంగా నార్త్ ఇండియా, ఆ పక్క ఉత్తరాది భారతదేశంలో అన్న, సౌత్ ఇండియాలో చెల్లెలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక అసెట్ అవుతారు. ముఖ్యంగా ప్రియాంక గాంధీ ఆ పేస్ లో ఇందిరాగాంధీ స్వభావం, ఇందిరాగాంధీ ఫీచర్స్ కనపడడం అనేది, ఇందిరాగాంధీ అనేది ఒక ఇమేజబుల్ పర్సన్. ఈ రోజు కూడా భారతదేశ మాజీ ప్రధానమంత్రిలో ఉక్కు మనిషిగా ఆమెకు ఆ గౌరవం ఉంది, ఖచ్చితంగా గొప్ప వ్యక్తిగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మంచి గ్లామరస్ లీడర్స్ కోసం ప్రజల్ని ప్రభావితం చేసేది ఎవరు అంటే ఇందిరాగాంధీ గ్లామరు, ఆ తర్వాత నెహ్రూ గారు, స్వతంత్ర పోరాటం, ఇవన్నీ ఆ పార్టీకి అసెట్. అవన్నీ పూర్వపైపు తీసుకురావడానికి ఆ పేస్లు, ఆ వాల్యూస్ వస్తే బాగుంటుంది. ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు ఉత్తరప్రదేశ్ లో ఒక మహిళ పైన జరిగిన దాడి అప్పుడు ఆమె చూపిన సాహసం ఖచ్చితంగా ప్రశంసనీయమైంది. వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడేంత వరకు ఆ వర్షంలో రోడ్లో నిలబడి చేసింది. ఇక్కడ రాహుల్ గాంధీ గారిని మెచ్చుకోదగిందంటే, ఒక పర్సనాలిటీ, నెంబర్ 1 పర్సనాలిటీ వచ్చినప్పుడు పక్కన ఎవరున్నా తల్లి అయినా చెల్లి అయినా వాళ్ళు ముందుకు రానిది. కానీ చెల్లి ముందు పోతా అంటే వెనకాల ఒక అటెండర్ లాగా ఈయన పోయి ముందుకు దోసినాడు. అంటే చెల్లి అక్కడ మహిళ సమస్య కాబట్టి ఆ రకంగా చెల్లిని ఆయన బాగా ప్రోత్సహిస్తున్నాడు. ఆమెకి ఆ అంబులు ఉంది. ఖచ్చితంగా అన్నా చెల్లెల కాంబినేషన్ కాంగ్రెస్ కి ఒక వరం, ఖచ్చితంగా అసెప్ట్ అవుతుంది. అది ఖచ్చితంగా ఫ్యూచర్ లో అది డైరెక్ట్ గా కాదు, చాలా రోజుల నుంచి ఆమె రాజకీయాల్లో ఉంది, బట్ డైరెక్ట్ గా లోక్సభకి వెళ్ళడం అది ప్రియాంక గాంధీ గెలుపు కాంగ్రెస్ పార్టీకి అదనపు అడ్వాంటేజ్ అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి పురుషోత్తం రెడ్డి గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.